హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నాకు తెలిసినంత వరకు అతను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. నేను ఆమెతో మాట్లాడొద్దని అనుకుంటున్నాను, కానీ మాట్లాడక తప్పలేదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు సహాయం చేయక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో అని ఎలా వాడతాము? సో మాట్లాడక తప్పదు, మాట్లాడక తప్పలేదు, అబద్ధం చెప్పలేదు ఎప్పుడు, ఇలా రెగ్యులర్గా వాడే కొన్ని వాక్యాలు చూసేద్దామండి. వీడియో మరి స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను, దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేసేయండి. ఆమె అక్కడికి వెళ్ళక తప్పలేదు. ఆమె అక్కడికి వెళ్ళక తప్పలేదు. షీ కుడింట్ బట్ గో దేర్. ఇక్కడ కుడింట్ బట్, కాంట్ బట్ వాడదామండి. వెళ్ళక తప్పలేదు, వెళ్ళక తప్పదు ఇలా వాడినప్పుడు అనమాట. నేను నీకు సహాయం చేయక తప్పలేదు. నేను నీకు సహాయం చేయక తప్పలేదు. ఐ కుడింట్ బట్ హెల్ప్ యూ అంటాం. ఐ కుడింట్ బట్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేయక తప్పలేదు అని. అతనికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ అతను వెళ్ళక తప్పదు. అతనికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ అతను వెళ్ళక తప్పదు. హీ డజంట్ వాంట్ టు గో దేర్ బట్ హీ కాంట్ బట్ గో దేర్ అంటాను. హీ డజంట్ వాంట్ టు గో దేర్. అతనికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ బట్ హీ కాంట్ బట్ గో దేర్. కానీ అతను వెళ్ళక తప్పదు అని. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోక తప్పదు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోక తప్పదు. యు కాంట్ బట్ మేక్ హర్ మ్యారీ. యు కాంట్ బట్ మేక్ హర్ మ్యారీ. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోక తప్పదు అని. నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే నువ్వు బాగా చదవక తప్పదు. నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే నువ్వు బాగా చదవక తప్పదు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్, యూ కాంట్ బట్ స్టడీ వెల్. చదవక తప్పదు, నువ్వు బాగా చదవక తప్పదు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్, యూ కాంట్ బట్ స్టడీ వెల్ అంటాం. మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయక తప్పదు. మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలి అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయక తప్పదు. ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మరి దీన్ని ఎలా చెప్తారో మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసేసేయండి, ఓకేనా? సేమ్ ప్రీవియస్ సెంటెన్స్ లానే ఉంటుందండి. ఒక్కసారి ఈజీగా ట్రై చేయొచ్చు మనము, నాట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, నేను ఆమెతో మాట్లాడవద్దని అనుకున్నాను, కానీ మాట్లాడక తప్పలేదు. ఇవి రెండు కూడా పాస్ట్ టెన్సేనండి, అంటే జరిగిపోయినవి కదా. మాట్లాడొద్దు అనుకున్నాను కాబట్టి ఐ డిడెంట్ వాంట్ టు టాక్ టు హర్. ఐ డిడెంట్ వాంట్ టు టాక్ టు హర్ బట్ ఐ కుడెంట్ బట్ టాక్ టు హర్. బట్ ఐ కుడెంట్ బట్ టాక్ టు హర్. కానీ మాట్లాడక తప్పలేదు. పాస్ట్ టెన్స్ అంటేనే మనకి కుడ్ వస్తుంది. జస్ట్ ప్రజెంట్ టెన్స్ చెప్తున్నాము నార్మల్గా అన్నప్పుడు కెన్ వస్తుంది. నేను ఇక్కడికి రావాలని అనుకోలేదు, కానీ రాక తప్పలేదు. నేను ఇక్కడికి రావాలనుకోలేదు, కానీ రాక తప్పలేదు. ఐ డిడెంట్ వాంట్ టు కమ్ హియర్ బట్ ఐ కుడెంట్ బట్ కమ్ హియర్. బట్ ఐ కుడెంట్ బట్ కమ్ హియర్. ఇక్కడికి రాక తప్పలేదు, అనుకోలేదు ఇక్కడ రావాలని, కానీ రాక తప్పలేదు అని. నాకు ఆ చీర నచ్చలేదు, కానీ ఆ చీర కొనక తప్పలేదు. ఇలా జనరల్గా అంటూ ఉంటాం. నాకు నచ్చలేదు కానీ ఏమంటే కొనక తప్పలేదు అంటుంటాం కదా, అలా. ఐ డిడెంట్ లైక్ దట్ శారీ. నాకు ఆ శారీ నచ్చలేదు. ఐ డిడెంట్ లైక్ దట్ శారీ బట్, కానీ ఐ కుడెంట్ బట్ దట్ శారీ. ఐ కుడెంట్ బట్ కొనక అంటున్నాం కదా, కాబట్టి బై రావాలండి. సారీ, ఇక్కడ బై మిస్ అయింది. ఐ కుడెంట్ బట్ బై దట్ శారీ అంటాం. నెక్స్ట్, మాకు లంచం ఇవ్వడం ఇష్టం లేదు, కానీ చివరకు లంచం ఇవ్వడం తప్పలేదు. లంచం ఇవ్వడం ఇష్టం లేదు, కానీ లంచం ఇవ్వడం తప్పలేదు. వీ డిడెంట్ లైక్ టు గివ్ బ్రైబ్. బ్రైబ్ అంటే లంచం చెప్పాం కదా. అట్ లాస్ట్ వీ కుడెంట్ బట్ గివ్ బ్రైబ్. ఈ కుడెంట్ బట్ గివ్ బ్రైబ్. వీ డిడెంట్ లైక్ టు గివ్ బ్రైబ్. మాకు లంచం ఇవ్వడం ఇష్టం లేదు, కానీ ఇవ్వక తప్పలేదు అనేసి అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అక్కడికి వెళ్ళక తప్పదు. ఇలా మన ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పే సందర్భంలో ఏమంటామంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటాం. సర్కమ్స్టాన్సెస్, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే అని. యూ కాంట్ బట్ గో దేర్. యూ కాంట్ బట్ గో దేర్. నువ్వు వెళ్ళక తప్పదు, అక్కడికి వెళ్ళక తప్పదు అని. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాకు సహాయం చేయక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాకు సహాయం చేయక తప్పదు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ కాంట్ బట్ హెల్ప్ మీ. యూ కాంట్ బట్ హెల్ప్ మీ. నువ్వు నాకు సహాయం చేయక తప్పదు అని మీనింగ్ అనమాట.
అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మరి అతను మంచివాడు అయినా కాకుండా, అతను మంచివాడా లేదా కాకుండా మనం వాడిని నమ్మక తప్పదు. అతను మంచివాడైనా కాకుండా మనం అతన్ని నమ్మక తప్పదు. అంటే వెదర్ హీ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వెదర్ హీ ఈస్ గుడ్ ఆర్ నాట్, వీ కాంట్ బట్ బిలీవ్ హిమ్ అంటాం. వీ కాంట్ బట్ బిలీవ్ హిమ్. వెదర్ హీ ఈస్ గుడ్ ఆర్ నాట్, వీ కాంట్ బట్ బిలీవ్ హిమ్. అతను నమ్మక తప్పదు. మంచివాడైనా కాకుండా మనం అతను నమ్మక తప్పదు అని. అతను బ్రతిమాలినా కూడా ఆమె అతను క్షమించదు. అతను ఆమెను బ్రతిమిలాడినా కూడా ఆమె అతన్ని క్షమించదు. షీ విల్ నాట్ ఫర్గివ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ బెగ్గడ్. షీ విల్ నాట్ ఫర్గివ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ బెగ్గడ్. అతను ఆమెను బ్రతిమిలాడినా కూడా క్షమించదు అని. నువ్వు అలా చేయకూడదు అంటే యూ షుడ్ నాట్ డూ లైక్ దట్ అంటాం. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. నువ్వు అలా చేయకూడదు. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. నువ్వు నాతో చెప్పి ఉండాల్సింది అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అంటాం. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ. నాతో చెప్పి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ. హ్యావ్ తర్వాత ఆటోమేటిక్గా విత్ రావాలి కదా, అంతే. మీరు అక్కడికి సరైన సమయానికి వెళ్ళారా? డిడ్ యూ గెట్ దేర్ ఇన్ టైమ్? డిడ్ యూ గెట్ దేర్ ఆన్ టైమ్? డిడ్ యూ గెట్ దేర్ ఆన్ టైమ్ ఆర్ ఇన్ టైమ్? డిడ్ యూ గెట్ దేర్ ఇన్ టైమ్ అంటాం అనమాట. ఇప్పుడు ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ జాబ్స్ దీస్ డేస్ అంటాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ జాబ్స్ దీస్ డేస్. ఇప్పుడు ఉద్యోగాలు దొరకడం చాలా కష్టము అనేసి. అండ్ నెక్స్ట్, మీకు జీతం ఎంత కావాలని మీరు అనుకుంటున్నారు? మీకు జీతం ఎంత కావాలని మీరు అనుకుంటున్నారు అంటే హౌ మచ్ శాలరీ డూ యూ ఎక్స్పెక్ట్ అంటాం. ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా, అంటే అనుకోవడాలు, మన ఊహలు అనేసి. హౌ మచ్ శాలరీ డూ యూ ఎక్స్పెక్ట్ అంటాం. త్వరలో ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. త్వరలో నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అంటే ఐ విల్ రిజైన్ దిస్ జాబ్ సూన్ అంటాం. ఐ విల్ రిజైన్ దిస్ జాబ్ సూన్. త్వరలో నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అనేసి. అబద్ధాలు చెప్పడం మనం ఆయన నుంచి నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్పడం మనము అతని నుంచి లేదా ఆయన నుంచి నేర్చుకోవాలి అంటే వి షుడ్ లెర్న్ లయింగ్ ఫ్రమ్ హిమ్. లయింగ్ అంటే అబద్ధాలు చెప్పడం అనేసి. వి షుడ్ లెర్న్ లయింగ్ ఫ్రమ్ హిమ్ అంటాం. అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాలి అతని నుంచి. నాకు తెలిసినంత వరకు అతను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. మరి దీన్ని ఎలా చెప్తామంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ నెవర్ లైస్ అంటాం. సింపుల్గా నాకు తెలిసినంత వరకు అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ నెవర్ లైస్. అతను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు అని. నేను మిమ్మల్ని ఎక్కడో అంటే సమ్వేర్ అంటాం. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. నేను మిమ్మల్ని ఎక్కడ చూశాను అనేసి అనమాట. సో ఇదేనండి ఇవాళ క్లాస్లో చెప్పిన సెంటెన్సెస్ కొన్ని. మన నెక్స్ట్ క్లాస్లో మంచి వాక్యాలతో, మీకు రెగ్యులర్గా యూస్ అయ్యే వాక్యాలతో వచ్చేసాము. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.